హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మీకు నేను జెడ్పే అనే ఒక అప్లికేషన్ గురించి నేను మీకు తెలియజేయడం జరిగింది. ఓకేనా? ఈ అప్లికేషన్కి సంబంధించి ఈరోజు మధ్యాహ్నము 2 o'clockకి ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక మీటింగ్ అయితే మీటింగ్ అయితే జరిగింది. సో దానికి నేను అటెండ్ అయ్యాను. అంటే మరికొంత ఇన్ఫర్మేషన్ దీని గురించి గ్యాదర్ చేద్దామన్న ఉద్దేశంతో. సో ఆ మీటింగ్లో ఒక టాప్ మోస్ట్ లీడరు, సుమారు ఒక 20,000 టీం కలిగిన ఒక టాప్ మోస్ట్ లీడరు ప్లాన్ ప్రజెంటేషన్ అనేది చేయటం జరిగింది. సో ఆ ఎంటైర్ మీటింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే, జెడ్పే అనేది ఎట్ ప్రజెంటు కంప్లీట్గా ప్రీ లాంచ్లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ వర్క్ చేసుకోవాలనుకుంటున్న ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ప్రైమ్ మెంబర్షిప్ కానివ్వండి, సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ కానివ్వండి తీసుకొని వారి టీమ్స్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు. ఓకేనా? బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకు వర్కింగ్ కేటగిరీలో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ అట్లీస్ట్ ఫ్రీ కేటగిరీలో ఈ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అంటే రేపు May 29, 30, 31 ఈ 3 రోజులు ఉత్తరాఖండ్లో ఈ జెడ్పే అనేది అఫీషియల్గా లాంచింగ్ జరుగుతుంది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఆ మీటింగ్లో సీటు బుక్ చేసుకుని మీటింగ్ కూడా వెళ్తున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు. ఓకేనా? సో లాంచింగ్ అయిన తర్వాత ఫ్రీ కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు కూడా ఈ అప్లికేషను వినియోగించుకొని వాళ్ళు చేసుకునే ఇది కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సర్వీసెస్ మీద వాళ్ళకు కూడా కొంత కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఫ్రీ కేటగిరీలో ఉన్నా కానీ. సో కాబట్టి మీకు వర్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఫ్రీ కేటగిరీలో ఈ అప్లికేషన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మన రెగ్యులర్ లైఫ్లో మనము ఖర్చులు చేస్తూనే ఉంటాము. సో దట్ ఆ ఖర్చుల్లో నుంచి ఏదన్నా కొంతమేర సేవ్ చేసుకోగలిగితే, ఓకేనా, ఆ అవకాశము ఈ జెడ్పే ద్వారా అయితే ఉందన్నమాట. ఓకేనా? సో వినియోగించుకోండి. అండ్ ఎవరైతే వర్కింగ్ కేటగిరీలో ఉంటున్నారో, వర్కింగ్ కేటగిరీలో మేము చేసుకోవాలని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, దయచేసి మీకు నేను చెప్పే ఒకే ఒక్క దాన్ని ఏమంటారంటే సూత్రం అంటే, ఈ జెడ్పేలో ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తులు కానివ్వండి, డిఫరెంట్ కేటగిరీలో నుంచి వస్తున్న వ్యక్తులు కానివ్వండి, వర్కింగ్ కేటగిరీలో వాళ్ళు ఫాలో అయ్యేది ఒకే ఒక్క సూత్రం. ఏది? ప్రైమ్ మెంబర్షిప్ కానీ, సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ తీసుకున్న వాళ్ళు అంటే వాళ్ళంతా వర్కింగ్ కేటగిరీ. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి 15 యాక్టివేషన్స్ని కంప్లీట్ చేసుకోవటం. ఇదే మెయిన్ సూత్రం. వర్కింగ్ కేటగిరీలో కనుక మీరు ఉంటే జస్ట్ పుట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ కంప్లీట్ 15 యాక్టివేషన్స్. అండ్ మీ కింద ఉన్న టీముకు కూడా ఇదే సూత్రాన్ని మీరు అప్లికబుల్ చేయాలి. వాళ్ళకి ఇదే సూత్రాన్ని మీరు చెప్పాలి. ఓకేనా? అప్పుడే మీ ర్యాంకింగ్ సిస్టమ్ పెరుగుతుంది. తద్వారా మీరు పొందే బెనిఫిట్స్ కూడా ఆ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ సూత్రాన్ని మాత్రం మర్చిపోవద్దు. అండ్ దీంట్లో ఈ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటము, యాక్టివేషన్ చేసుకోవటం ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ మీకు ఒక సింబల్ కనిపిస్తుంది కదా. ఓకేనా? ఈ షేర్ సింబల్, దీన్ని క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు కాపీ లింక్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకొని, ఓకేనా, ఏదన్నా ఒక నెంబర్కి కనుక మీరు సెండ్ చేసుకునేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా సెండ్ చేయొచ్చు. మీరు ఒక నెంబర్కి సెండ్ చేసేసి, ఓకేనా, ఇక్కడ మీరు బయటకు వచ్చేస్తే
ఇప్పుడు మీరు పంపించిన దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేయండి. మీరు పంపించిన దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా మీకు ఈ పేజీ కనెక్ట్ అవుతుంది. ఓకేనా. కొంతమందికి ఏంటంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి డైరెక్ట్గా ప్లే స్టోర్ కనెక్ట్ అవుతుంది. ప్లే స్టోర్ కనెక్ట్ అయ్యి అక్కడ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేసిన తర్వాత కూడా ఈ పేజ్కి వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు మీ పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీ డాక్యుమెంట్స్లో ఎలాగైతే ఉంటుందో పేరు, ఓకేనా. డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ తెలుసు కదా మీకు. సో వీటిలో ఎలాగైతే ఉంటుందో ఆ పేరుని ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి విషయంలో చాలామంది సభ్యులు తప్పు చేసే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడిని ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఓకేనా. అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి. తెలుసు కదా ఈమెయిల్ ఐడి ఎలా ఉంటుందో. ఆ ఈమెయిల్ ఐడిని అక్కడ ఎంటర్ చేయండి. అండ్ అలాగే నెంబరు, ఓకేనా. తర్వాత ఇదనమాట. ఓకేనా. 6 అంకెల నెంబర్ ఒకటి పెట్టుకోవాలి మీరు. ఓకేనా. ఇది లోపలికి వెళ్ళటానికి, అంటే మీ ఖాతాలోకి మీరు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ సేమ్ దాన్నే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. అండ్ తర్వాత ఇది 4 అంకెలు సెట్ చేసుకోవటం. ఇదేంటంటే మీ సంపాదన మీరు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఓకేనా. మీ సంపాదన మీరు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా. మీరు ఈ 6 అంకెలు దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ 4 అంకెలు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత ఇది ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఈ రిజిస్టర్ నౌని క్లిక్ చేస్తే మీ ఐడి అనేది రిజిస్టర్ అయిపోతుంది. ఓకేనా. రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇలా లాగిన్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత ఇలా లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్లో మెయిన్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఫ్రీ వాళ్ళు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. అది ప్రైమ్ మెంబర్షిప్ కానీ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు, అంటే ఈ కేటగిరీ కానీ ఈ కేటగిరీ కానీ, సో ఏ కేటగిరీలో మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీ ఎంటర్ చేసేసి ఇక్కడ ఈ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీకు ఈ పేజ్ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. ఈ పేజీని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పేజీని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దీన్ని ఉపయోగించి మీకు పేమెంట్ ఎలా చేయాలో తెలుసు కదా, ఆ విధంగా పేమెంట్ కంప్లీట్ చేయండి. దీన్ని ఉపయోగించి మీరు వాడుతున్న యూపీఐ యాప్లో ఎలా పేమెంట్ కంప్లీట్ చేయాలో మీకు తెలుసు కదా, అలా పేమెంట్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫండ్ అనేది ఇగోండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ కనిపించిన తర్వాత మీరు ఇక్కడ సెకండ్ ఆప్షను మై బిజినెస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, యాక్టివేషన్ అండ్ అప్డేషన్ అనే ఈ బాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ఐడి నెంబరు లేదా మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు ఏ మెంబర్షిప్, ప్రైమా అంటే ఇప్పుడు 599 అయితే ప్రైము, 1199 అయితే సూపర్ ప్రైమ్, ఏది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మెథడ్ మనకి ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో ఉంది కదా అమౌంట్, దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడితే ఓకేనా, ఫ్రీ రిజిస్ట్రేషన్లో ఉన్న మీ ఐడి ఆటోమేటిక్గా ప్రైమ్లోకి మారిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్రైమ్లోకి మారిపోతుంది. ఎట్లా కనిపిస్తుంది. ఓకేనా. ప్రైమ్లోకి మారిపోతుంది. ఓకేనా. ఇలా మీరు ఇప్పుడు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అయినా మార్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వర్కింగ్ కేటగిరీలో ప్రైమ్ మెంబర్షిప్ కానీ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ తీసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ అంటే వర్కింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే అట్లీస్ట్ ఫ్రీ కేటగిరీలో
ఈ అప్లికేషన్ మీ దగ్గర పెట్టుకోండి, మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. లేదు మీరు ఖచ్చితంగా వర్క్ చేసుకుంటారంటే కనుక కొంచెం సీరియస్గా 15 ఒకటే సూత్రం 15 యాక్టివేషన్స్ని కంప్లీట్ చేసుకోండి. అట్ ది సేమ్ టైము ఇదే సూత్రాన్ని ఈ 15 మెంబర్స్ కూడా చెప్పండి. ఇదే సూత్రాన్ని ఈ 15 మెంబర్స్ కూడా చెప్పండి. ఓకేనా? జెడ్పేలో సక్సెస్ అవ్వాలి అంటే ఇదే సూత్రం. మనము ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ తీసుకొని మనం వర్క్ చేసుకుంటూ 15 కంప్లీట్ చేసుకోవటం యాక్టివేషన్స్. మన కిందున్న టీముకు కూడా ఇదే సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా 15 కంప్లీట్ అయ్యేలాగా వాళ్ళకి గైడ్ చేయటం. ఓకేనా? ఇదే అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.